యూరప్ దేశాలతో యుద్ధం చేసే దిశగా ట్రంప్ అడుగులు వేస్తుంది. ఇప్పటికే గ్రీన్లాండ్ విషయంలో మద్దతు తెలపని దేశాలకు ఇటు 10% అదనపు టారిఫ్లు విధించింది ట్రంప్. ఇక ప్రస్తుతం అయితే గ్రీన్లాండ్ను చేజిక్కించుకోవడం కోసమే ఎలాంటి చర్యలకైనా ట్రంప్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం వినిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో డెన్మార్క్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కీలక పోస్ట్ చేశారు ట్రంప్. గ్రీన్లాండ్ను ఎలాగైనా చేజిక్కించుకుంటాము అంటూ ట్రంప్ తెలపడం జరిగింది. గ్రీన్లాండ్ భద్రతకు రష్యా నుంచి ఇటు ముప్పు పొంచి ఉందని నాటో 20 ఏళ్లుగా చెబుతున్నా కూడా ఇటు డెన్మార్క్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు అంటూ ట్రంప్ తెలిపారు. ఇప్పుడు తాము చర్యలు తీసుకోవాల్సి వచ్చింది అని పోస్ట్లో ట్రంప్ పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఒకసారి ఇప్పుడు ఆ పోస్ట్ చూసినట్లయితే నాటో హ్యాస్ బీన్ టెలింగ్ డెన్మార్క్ ఫర్ 20 years that you have to get the Russia threat away from Greenland. Unfortunately, Denmark has been unable to do anything about it. Now it is time and it will be done అంటూ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అయితే ఇటు రాసుకొని వచ్చారు. ఇక ప్రస్తుతం దీనిపైన ఇటు చూసుకుంటే గ్రీన్లాండ్ ఈ అంశాన్ని తీసుకొని కంప్లీట్గా వ్యతిరేకిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక దీనిపైన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, చెప్పండి. ఇటు చూస్తే యూరోప్ దేశాలతో యుద్ధం చేసే దిశగా ట్రంప్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి యూరోపియన్ దేశాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనిపై మీరేమంటారు? మూల్య గత దాదాపు 2-3 నెలల నుంచి కూడా ట్రంప్ వేస్తున్నటువంటి అడుగులన్నీ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి. అంటే అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికా అన్ని దేశాలకు ఆదర్శంగా నిలవాల్సింది పోయి ఇట్లా చిన్న చిన్న దేశాలు, మన దక్షిణ అమెరికా దేశం వెనిజులా విషయంలో అతను ఏ విధంగా వ్యవహరించాడు, అతను ఏ విధంగా దాడులకు దిగాడు, ఆ దేశ అధ్యక్షుడిని ఏ విధంగా కిడ్నాప్ చేశారనేది ఒక సంచలనంగా మారినటువంటి విషయం. దానికి సంబంధించి ప్రపంచం మొత్తానికి కూడా వాస్తవాలు తెలిసాయి. అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆధిపత్యం, ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ కి సంబంధించి ఏవైతే అక్కడ వనరులు ఉన్నాయో వీటన్నిటిపైన కూడా ట్రంప్ ఆధిపత్యం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే అక్కడ ఆ దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి ఇదంతా కూడా చేయడం జరిగిందని స్పష్టంగా అర్థం. ఇప్పుడు అందంగా ఉన్నటువంటి గ్రీన్లాండ్ పైన అతను కన్నేయడం, అక్కడ ఉన్నటువంటి సహజ వనరులను దోచుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే అది ఆ యూరోప్ లోని డెన్మార్క్ ఆధీనంలో ఉంది. అసలు అంటే ఒక దేశం మరో దేశం మీద ఇలా అంటే ఎప్పుడో 1950లకు ముందు జరిగినటువంటి పరిణామాలు, 1970లకు ముందు జరిగినటువంటి పరిణామాలు ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇతని పిచ్చి చేష్టలతో, అంటే వాస్తవానికి ఇదంతా కూడా ఒక డ్రామాగా కూడా కనపడుతోంది. ఎందుకనంటే అమెరికాకు చైనా సైలెంట్ గా షాక్ ఇస్తూ వస్తుంది. అంటే అమెరికా ఆధిపత్యాన్ని ఏదైతే స్విస్ ఉందో దానికి మామూలుగా మన మారకం, డాలర్ల మారకం సంబంధించి స్విస్ ఏదైతే ఉందో దాన్ని ఇవన్నీ కూడా కంట్రోల్ చేయటం, అదేవిధంగా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఏకం చేసే ప్రయత్నం చేయటం ఇదంతా కూడా చేస్తూ వస్తుంది. వెనిజులా విషయంలో ట్రంప్ తీసుకున్నటువంటి చర్యలతో విసిగిపోయినటువంటి చైనా కొంత అంటే ప్రత్యామ్నాయంగా మారకం విలువను మార్చే ప్రయత్నం చేస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇటువంటి అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా పరిణామాలతో అమెరికా ఆర్థిక మాన్యంలో పూర్తిగా కూరుకుపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అమెరికా ప్రభుత్వం ఉంది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల కూడా వాళ్ళు షట్ డౌన్ కూడా ప్రకటించడం మనం చూసాం. ఇక ఇప్పుడు అంటే ఈ కష్టాల నుంచి మొత్తాన్ని గట్టెక్కించాలి అని అంటే సహజ వనరులను దోచుకోవాలి అనే ప్రయత్నంలోనే ట్రంప్ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మన భారతదేశానికి అంటే రష్యాకి సంబంధించినటువంటి స్నేహాలను కూడా ట్రంప్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇటు ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని సాగుగా చూపించి రష్యాతో భారత్ ను క్రూడ్ ఆయిల్ కొనకుండా భారీగా భారత్ క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు 140 కోట్ల మంది పైగా అవసరాలు ఉన్నాయి కాబట్టి క్రూడ్ ఆయిల్ తో అట్లా బ్రేక్ చేసి అక్కడి నుంచి వెనిజులాకు సంబంధించినటువంటి ఆయిల్ ను భారత్ కు విక్రయించాలనే వ్యూహంలోనే ట్రంప్ అడుగులు వేశాడు. ఇక ఇప్పుడు మరోసారి గ్రీన్లాండ్ కి సంబంధించి అతను చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా కొంత సంచలనంగా మారాయి. ఇప్పటికే అక్కడ అమెరికా బలగాలు కూడా అక్కడ మోహరించాయి. దీనికి సంబంధించి డెన్మార్క్ కూడా మీరు స్వాధీనం అంటే ప్రస్తుతానికి డెన్మార్క్ ఆధీనంలో ఉన్నటువంటి గ్రీన్లాండ్ మీద ఆధిపత్యం కోసం ట్రంప్ ప్రయత్నం చేయడంతో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఎందుకు అనంటే అక్కడ డెన్మార్క్ ఆధీనంలోనే వాళ్ళు సుదీర్ఘకాలంగా ఉన్నారు. వాళ్ళు అక్కడ ఎటువంటి ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బంది పడట్లేదు. కానీ గ్రీన్లాండ్ ను మేము స్వాధీనం చేసుకుంటామని పదే ట్రంప్ కూడా మీడియా సమావేశాల్లో చెప్పడం. అంటే ఇక్కడ ఈ అంశానికి సంబంధించి చూస్తే ఇప్పటికే ఆల్రెడీ గ్రీన్లాండ్ విషయంలో మద్దతు తెలపనంటే సపోర్ట్ చేయని దేశాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ఆల్రెడీ 10% అదనపు టారిఫ్లు కూడా విధించినట్టు తెలుస్తుంది ట్రంప్ ప్రభుత్వం. దీని గురించి ఏమంటారు? ఇవన్నీ కూడా ఇప్పుడు అతని టారిఫ్లు కూడా అమెరికా పతనానికి, అమెరికా మార్కెట్ పతనానికి ఖచ్చితంగా అమెరికా ఏదైతే ఇప్పుడు చేస్తున్నటువంటి చర్యలు ఉన్నాయి ఈ మార్కెట్ పతనానికి దారితీసే అంశాలుగానే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు భారత్ కు దాదాపు 50% వరకు 2 దఫాలుగా టారిఫ్లు విధించాడు. దీంతో భారత్ లో రొయ్యల ఉత్పత్తి కానీ లేదంటే మన వస్త్రాలకు సంబంధించి కానీ ఉత్పత్తులు ఇవన్నీ కూడా విదేశాలకు అంటే విదేశాలను ఎదుర్కోవడం మొదలుపెట్టి, యూరోప్ దేశాలను వెతుక్కోవడం మొదలుపెట్టి అమెరికాను పక్కన పడేసాయి. కెనడా ఎత్తుకుంటున్నాయి, మెక్సికో ఎత్తుకుంటున్నాయి,
అదేవిధంగా దక్షిణ అమెరికా దేశాలు కానీ లేదంటే ఇట్లా ఇప్పుడు మనం ఆల్టర్నేటివ్ మార్కెట్ అనేది చూసుకుంటాం. భవిష్యత్తులో ఇప్పుడు ఇతర వ్యాపారాలు కూడా ఇదే తరహాలో ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ అనేది చూసుకునే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ట్రంప్ చేసేటువంటి చర్యలు కూడా ఇవన్నీ కూడా కొంత చిరాగ్గా మారాయి. అందుకని అంటే ఇప్పుడు ఏదైతే ఈ 10% అదనపు తారీఫులు విధించడానికి ట్రై చేస్తున్నారో దీన్ని వ్యతిరేకిస్తూ కూడా ఇటు యూరోపియన్ దేశాలు ఏవైతే ఉన్నాయో ప్రతీకార సుంకాలు విధించడానికి కూడా భావిస్తున్నాయని తెలుస్తుంది. దీని గురించి ఏమంటారు? ఎస్, అంటే యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా ఈ అంశానికి సంబంధించి కొంత సీరియస్ గానే అడుగులు వేస్తున్నాయి. ఇప్పుడు ట్రేడ్ బజూకా అనేదాన్ని ప్రయోగించాలని చూస్తున్నాయి. అసలు ఏంటి ట్రేడ్ బజూకా, దీనికి సంబంధించి ఉన్నటువంటి ఫీచర్లు ఏంటనేది మనం ఒకసారి చూస్తే యూరోపియన్ యూనియన్ యొక్క యాంటీ కోర్షన్ ఇన్స్ట్రుమెంట్ ACI అనే దానికి సంబంధించి ఇది వర్తిస్తుంది. ఇది వాణిజ్యపరంగా ఒత్తిడి చేయడానికి కొంత అంటే ఒకవైపు అర్పించి ఇప్పుడు ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. కాబట్టి దీనికి ఇది అత్యంత శక్తివంతమైనటువంటి సాధనంగా చెప్పుకోవచ్చు. అందుకే యూరోపియన్ యూనియన్ మొత్తం కూడా ఈ అంశానికి సంబంధించి కసరత్తు మొదలు పెట్టింది. అసలు దీంట్లో ఫీచర్స్ ఏముంటాయనేది ఒకసారి చూస్తే భారీ టారిఫ్లు అంటే ఈ ట్రంప్ నుంచి కానీ లేదంటే ఇతర దేశాల నుంచి కానీ వస్తున్నారు. ట్రంప్ కు అనుకూలంగా ఉండే దేశాలు ఏవైతే ఉన్నాయో తమను ఇబ్బంది పెట్టే దేశాలు వాళ్ళ వరకు 50% వరకు టారిఫ్లు విధించే అధికారం దీనికి ఉంటుంది. అదేవిధంగా ఎగుమతులకు సంబంధించి యూరోపియన్ యూనియన్ మార్కెట్ లోకి ప్రొడక్ట్స్ ఏవైతే ఎగుమతులు చేస్తారో ఈ ప్రొడక్ట్స్ వీటన్నిటికి సంబంధించి వాటిని ఆపే అవకాశం ఉంటుంది లేదా ఒక పరిమితం చేసే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా విదేశీ పెట్టుబడులను స్క్రూటినీ చేసేసి వాటిని అలాగే వాళ్ళ ఆస్తులకు సంబంధించి కూడా వీళ్ళు కొన్ని పరిమితులు విధించే అవకాశం ఉంటుంది లేదా ఆస్తులను కూడా స్వాధీనం చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు గ్రీన్లాండ్ ని దక్కించుకోవడానికి ట్రంప్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు, రాజకీయ ఒత్తిళ్లు అన్ని కూడా వీళ్ళు సీరియస్ గానే తీసుకుని అడుగులు వేస్తున్నారు. అందుకనే ఇప్పుడు దాదాపుగా 93 బిలియన్ యూరోపియన్ దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ఇది ట్రేడ్ బజూకాకు అదనంగా దీన్ని ఇప్పుడు తీస్తున్నారు కదా 93 బిలియన్ ఏదైతే చెప్పారో మీరు ఇప్పుడు యూరోస్, ఇవి ట్రేడ్ బజూకాకు అదనంగా దీన్ని సుంకాలు విధిస్తామని ట్రై చేస్తున్నారు. ఇదెంత మేరకు నిజమంటారు? వాస్తవానికి ఇది 2023 డిసెంబర్ 27 నుంచి దీనికి అమల్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ట్రంప్ భారీ టారిఫ్లు విధించే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ప్రయోగించడానికి వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు. ఇలా ఏది చూసుకున్నా సరే అమెరికా అధ్యక్షుడి చర్యతో ఇప్పుడు ఆ దేశం మొత్తం కూడా నష్టపోయే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పుడు ఇది కనుక ఒకవేళ యూరోపియన్ యూనియన్ అమలు చేస్తే మాత్రం పరిస్థితులు తీవ్రంగానే ఉండే అవకాశం ఉంది. అమెరికాకు ఆర్థికంగా భారీగా నష్టం ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇటు యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా ఇప్పటివరకు అమెరికా మీద ఆయుధాలకు సంబంధించి కానీ లేదా కొన్ని ఉత్పత్తులకు సంబంధించి ఆధారపడినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు వాటన్నింటినీ కూడా తగ్గించేసే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఇంకా అంటే ట్రంప్ 25% టారిఫ్ విధిస్తే వీళ్ళు 50% వరకు కూడా టారిఫ్లు విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో మరింతగా సాధారణంగా యూరోపియన్ కంట్రీస్ ఇప్పుడు బ్రిటన్ యూరోపియన్ యూనియన్ లేకపోయినా బ్రెగ్జిట్ అయినా కానీ వాళ్ళు కొంత ట్రంప్ తో సన్నిహితంగానే ఉంటూ ఉంటారు. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ట్రంప్ మాట ప్రకారమే ఉక్రెయిన్ రష్యా యుద్ధాలు ఉక్రెయిన్ వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. అదే రష్యాకు యూరోప్ దేశాలను దూరం చేయడం జరిగింది. ఇప్పుడు ట్రంప్ పదే వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి వాళ్ళు అంటే ఈ పరిణామం కారణంగానే యూరోప్ లో చాలా దేశాలు ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు UK కానీ లేదంటే ఫ్రాన్స్ ఇలా కొన్ని ఇటలీ కానీ ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాల ధరలు పెరిగిపోవడానికి వంట నూనెల ధరలు కానీ లేదంటే అక్కడ లివింగ్ కాస్ట్ పెరిగిపోవడానికి కూడా ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణం. కాబట్టి దీనికి సంబంధించి వాళ్ళు ఏదైనా సంచలన నిర్ణయం తీసుకుంటే ఇటు ఉక్రెయిన్ నష్టపోతుంది, అటు అమెరికా కూడా భారీగా నష్టపోయే అవకాశం ఉంది. ఇటు అమెరికాతో సన్నిహితంగా ఉండే కెనడా కానీ మరికొన్ని దేశాలు కానీ తీవ్రంగా నష్టపోయే అవకాశాలే ఉన్నాయి. అంటే ఇటు చూసుకుంటే టారిఫ్లే కాకుండా ఒక వైపు నుంచి గ్రీన్లాండ్ భద్రత కోసం సైన్యాన్ని కూడా ఇందులోకి ఇన్వాల్వ్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వినిపిస్తుంది. దీని గురించి ఏమంటారు? ఖచ్చితంగా వీళ్ళు అంటే ఇప్పుడు గ్రీన్లాండ్ కి సంబంధించి గ్రీన్లాండ్ చాలా ప్రశాంతంగా ఉండేటువంటి దేశం కాబట్టి ఇప్పుడు అక్కడకు సంబంధించి ఎటువంటి వివాదాలు కానీ ఎటువంటి సరిహద్దు గొడవలు కానీ ఎటువంటి ఉగ్రవాద సంబంధిత కార్యక్రమాలు కానీ ఈ అమెరికాలో ఉండే చెత్త కల్చర్లు ఏవైతే ఉన్నాయో గన్ కల్చర్ కానీ లేదంటే ఈ మితిమీరిన స్వేచ్ఛతో చేసేటువంటి పిచ్చి చేష్టలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అక్కడ ఎక్కువగా ఉండవు. కాబట్టి వీటన్నిటికి సంబంధించి ట్రంప్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఇవంతా కూడా వాళ్ళని దూరం చేసుకుని వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి తప్ప అక్కడ గ్రీన్లాండ్ లో అసలు ట్రంప్ వెళ్ళక ముందు గ్రీన్లాండ్ బాగుంది. గ్రీన్లాండ్ కి ఆ పర్యాటకుల సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. కాబట్టి అక్కడ పర్యాటక పరంగా ఆదాయం వస్తుంది, అక్కడ ఉన్నటువంటి సహజ వనరుల పరంగా కూడా ఆదాయం వస్తుంది. ఇవన్నీ కూడా జరుగుతూనే వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ట్రంప్ వెళ్తే కనుక యూరోపియన్ దేశాలు మొత్తం కూడా తమ సైనిక బలగాలను వీళ్ళు కూడా అక్కడ మోహరించి అనవసరంగా దాన్ని ఇప్పుడు గాజాను ఏ విధంగా అయితే హమాస్ గొడవలు ఇజ్రాయెల్ నాశనం చేసిందో అటువంటి అందమైనటువంటి ప్రదేశాన్ని ట్రంప్ కానీ యూరోపియన్ దేశాలు వీళ్ళ ఆధిపత్య పోరుతో వాళ్ళని నాశనం చేసే అవకాశాలు కనపడుతున్నాయి. దీనికి సంబంధించి 99.9% కాదు 100%, 150% కూడా ట్రంప్ తప్పే కనపడుతుంది గ్రీన్లాండ్ విషయంలో. రైట్, ఈ అంశంపైన మళ్ళీ మీతో కనెక్ట్ అవుతాం వెంకట్.
ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే యూరప్ దేశాలతో ఇటు యుద్ధం చేసే దిశగా ట్రంప్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆల్రెడీ గ్రీన్లాండ్ విషయంలో మద్దతు తెలపని దేశాలు ఏవైతే ఉంటాయో వాటిపైన 10% అదనపు టారిఫ్లు అయితే విధించారు ట్రంప్ ప్రభుత్వం. ఇక గ్రీన్లాండ్ను చేజిక్కించుకోవడం కోసమే ఎలాంటి చర్యలకైనా ట్రంప్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే డెన్మార్క్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటు కీలక పోస్ట్ చేశారు ట్రంప్. ఇక గ్రీన్లాండ్ను ఎలాగైనా సరే చేజిక్కించుకుంటామంటూ ట్రంప్ తెలిపారు. ఇక గ్రీన్లాండ్ భద్రతకు రష్యా నుంచి ముప్పు పొంచి ఉందని నాటో 20 ఏళ్ల కిందే చెప్పింది అంటూ ఇక డెన్మార్క్ ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు అని ట్రంప్ తెలిపారు. ఇప్పుడు తాము చర్యలు తీసుకోవాల్సి వచ్చింది అని పోస్ట్లో అయితే ట్రంప్ పేర్కొనడం జరిగింది. ఇక ఇదే అంశంపైన దీన్నే ఇటు ట్వీట్ చేస్తూ ట్రంప్ అయితే తెలపడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఆల్రెడీ ఏ దేశాలు అయితే మద్దతు తెలపవో వాటికైతే 10% ఇటు టారిఫ్లు విధిస్తూ ఆల్రెడీ ట్రంప్ అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి టారిఫ్ విధించడాన్ని ఇటు యూరోపియన్ దేశాలన్నీ కూడా వ్యతిరేకిస్తూ ప్రతీకార సుంకాలను విధిస్తున్నట్లుగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం చూసుకుంటే యూరోపియన్ చరిత్రలోనే ఫస్ట్ టైం అని చెప్పాలి ట్రేడ్ బజూకాన్ అయితే ఇటు ప్రయోగించే ప్లాన్లో యూరోపియన్ దేశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇక దీనికి అదనంగా కూడా కేవలం ఇటు ట్రేడ్ బజూకానే కాకుండా దీనికి అదనంగా 93 బిలియన్ యూరోస్ అంటే 9.8 lakh crores ఇటు ప్రతీకార టారిఫ్ విధించే దిశగా ఇటు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ప్రస్తుతం అయితే ఇటు వెనిజువెలా విషయంలో అయి ఉండొచ్చు, మళ్ళీ ఇప్పుడు అదే విషయం గ్రీన్లాండ్ లో కూడా ట్రంప్ మరొకసారి ఇలా కఠిన చర్యలు తీసుకుంటూ ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ ట్రంప్ టారిఫ్లే కాకుండా ఇటు అదనంగా మళ్ళీ సైనికులను కూడా అంటే గ్రీన్లాండ్ భద్రతా పేరిట ఇటు సైన్యాన్ని కూడా ఇన్వాల్వ్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తోంది.